మేషరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు వారు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. మేషరాశి వారికి ఇంట్లో ఉన్నటువంటి ఆ రహస్య శత్రువు ఎవరు, మరి వారు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. అంటే వారు మీకు బాగా కావలసిన వారా? అసలు వారు మీకు ఎందుకు రహస్య శత్రువులుగా మారారు? ఈ వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు మేము చెప్పేటటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా అర్థమవుతాయి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఈ యొక్క మేషరాశి వారు శస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యల్లో మంచి ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే కొత్త కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యాపకాలు వీళ్ళకు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా కొత్త పరికరాలు తయారు చేయడంలో వీరు ఆరితేరి ఉంటారు. అందరూ ఒక రకంగా ఆలోచిస్తే వీళ్ళు విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. వీరి జీవితంలో ఒడిదుడుగులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా శ్రమించి చాలా బాధ్యతలు కూడా వీరు నెరవేర్చి, అలాగే ఎక్కడా కూడా మాట పడకుండా ఉండాలి అనేటటువంటి ఆలోచనలతో ఒక మంచి స్థితికి చేరుకుంటారు. ఈ మేషరాశి వారు చాలా కష్టాలన్నీ బాల్యంలోనే అనుభవించడం వల్ల జీవితానికి సంబంధించిన పాఠాలు ఎక్కువగా నేర్చుకొని ఉంటారు. ఇబ్బందికరమైనటువంటి కుటుంబ పరిస్థితులు మిమ్మల్ని చాలా వరకు కూడా వెంటాడుతూనే ఉంటాయి. అలాగే భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కారణంగా ఆర్థిక పరిస్థితుల గురించి కూడా మీకు చిన్న వయసులోనే అర్థమవుతాయి. కాబట్టి డబ్బు విషయంలో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పుకోవాలి. ఒక రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రతి దాని గురించి ఆలోచిస్తారు. అంటే ఈ రూపాయిని మనం ఖర్చు పెట్టేది ఒక వస్తువు కోసం, అది మనకు ఎంతవరకు ఉపయోగం, అలాగే ఈ రూపాయి దానికోసం ఖర్చు పెట్టడం కరెక్టా కాదా, ఇలా అన్ని విషయాలన్నీ వారు లెక్క వేసుకుంటారు. మేషరాశి వారు స్నేహితులకి వెనుకంజ వేయకుండా సహాయం చేస్తారు. వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారు, ఆపదలో ఉన్నారు అంటే వీళ్ళు ముందడుగు వేస్తారు. వాళ్ళ కోసం ఏం చేయడానికైనా వెనకాడరని చెప్పుకోవాలి. ఎంత దూరమైనా అంటే ఎంత ఎక్స్టెండ్కైనా వెళతారు అన్నమాట. అలాగే ఈ మేషరాశి వారు ఒక స్త్రీ వలన మాత్రం చాలా ఇబ్బందికి గురవుతారు. ఈ స్త్రీ మీ జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది. కాబట్టి స్త్రీల విషయంలో ఈ మేషరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సాహస క్రీడలు అంటే వీళ్ళకి చాలా ఎక్కువగా ఇష్టం. ఒక రకంగా డేరింగ్ అండ్ డాషింగ్ మెంటాలిటీతో ఉంటారని చెప్పుకోవచ్చు. మేష అంటే ఏంటంటే గొర్రె పొటేలు. ఈ గొర్రె పొటేలు కొండని కూడా ఢీ కొట్టడానికి వెనకాడదు. ఆ కొండ దీని కొమ్మల వల్ల పగులుతుంది, విరుగుతుంది అనేది పక్కన పెడితే ఆ అటెంప్ట్ మాత్రం వదలకుండా చేస్తుంది. అలాంటి వారు ఈ మేషరాశి వారు. ఇక అదే విధంగా చూసుకుంటే మనోధైర్యం, సాహస నిర్ణయాలు వీళ్ళకి చాలా వరకు కూడా కలిసి వస్తాయి. అలాగే వీళ్ళకి మనోధైర్యం ఎక్కువగా ఉండడంతో పాటు వీళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు వీరిని చాలా ముందుకు తీసుకువెళ్తాయి. ఈ మేషరాశి వారు అనుభవం లేకుండా చేసే కొన్ని వ్యాపారాల వల్ల మాత్రం వీరు నష్టాలు అనేవి కొని చూస్తారు. అలాగే మేషరాశి వారు
వైద్య రంగంలో బాగా రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి వీరు అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా ఈ మేషరాశి వారు సోమరితనాన్ని అస్సలు మెచ్చుకోరు. ఒక రకంగా ఎప్పుడూ పని చేస్తూ ఉండాలి. పనికి తగ్గ ఫలితానికి తగ్గ పని జరుగుతూనే ఉండాలి. మన అవసరానికి పని చేయాలి, ఆ పనికి తగ్గ ఫలితం తీసుకోవాలి. ఇలాంటి మెంటాలిటీ వీళ్ళ సైకిల్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుందన్నమాట. ఈ మేషరాశి వారికి అలాగే స్వతంత్ర అభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశివారు ఇండివిజువాలిటీ అనే దాన్ని ఎక్కువగా కోరుకుంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డుగా వచ్చి వీరిని అడ్డుకుంటే మాత్రం వీళ్ళకి అస్సలు నచ్చదు. అంటే దానికి సంబంధించిన విషయాన్ని అస్సలు పట్టించుకోలేరు అన్నమాట. అయితే వీళ్ళకి స్వతంత్రం ఇస్తే కనుక ఎలాంటి కార్యాన్ని అయినా సరే ఖచ్చితంగా మడత పెట్టి పక్కన పడేస్తారు. అంత బాగా దాన్ని చక్కగా పూర్తి చేస్తారన్నమాట. అది ఎంత కష్టం పని అయినా సరే అసలు ఈ పని అవ్వదురా బాబు అని చెప్పి మనం ఎవరితోనైనా అన్నామే అనుకోండి, మేషరాశి వారు ఆ మాట వింటే ఎందుకు అవ్వదండి, ఖచ్చితంగా అవుతుంది, చేసి తీరుతాము చూడండి అని చెప్పి దాన్ని చేసి పక్కన పెట్టేస్తారు. అలాంటి మెంటాలిటీ ఈ మేషరాశి వారిది. అలాగే వీరిలో అహంకారం, నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చుట్టూ చూసేవాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటి ధోరణి వీరికి అస్సలు ఉండదు. ఒకవేళ అలాంటి ఆలోచన వీరి మైండ్లోకి వచ్చిన వెంటనే అది వీరి పతనానికి కూడా దారితీసే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇక వీరికి కొంచెం పొగిడారంటే చాలు ఊరికే లొంగిపోతారు ఈ మేషరాశికి చెందినవారు. ప్రతిసారి కూడా వీళ్ళు చేసే ప్రతి పనిలో చాలా వరకు ఆలోచన విధానం అనేది చాలా తక్కువగా ఉంటుంది. గుడ్డేదు చేలో పడింది, ఇది అయిపోతుంది అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఖచ్చితంగా చేసి తీరుతామని మాట ఇచ్చాం కదా, ఎలా అంటే అలా చేసుకు వెళ్ళడమే ముఖ్యంగా అలా చేసేస్తారు. అదేంటో కానీ వీళ్ళకి అదృష్టం తోడై రిజల్ట్ అనేది మాత్రం చాలా బాగా వస్తుందన్నమాట. వీళ్ళకి ఇలా రిజల్ట్ రావడంతో ఏమవుతుందంటే వీళ్ళతో అహంకారం ఎక్కువగా పెరిగిపోతుంది. నేను చెప్పాను కదా జరుగుతుందని, అదే జరిగిందని అట్లా మాట్లాడుతూ ఉంటారు. అలాగే అట్లా చేస్తూ ఉంటారన్నమాట. సో ఇలాంటి స్వభావం అనేది మేషరాశి వారికి చాలా వరకు ఇబ్బందులకి గురి చేస్తుందనే చెప్పాలి. ముందు బాగానే ఉంటుంది, చూసే వాళ్ళకి వినే వాళ్ళకి ఎంత బాగుంటుంది. వీళ్ళకి కూడా ఇది అహంకారంగా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ దాని పరిణామాలు అనేవి మాత్రం వీళ్ళని చాలా వరకు ఇబ్బందులకు గురి చేస్తాయి అని చెప్పుకోవచ్చు. అలాగే మేషరాశి వారి జాతక ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విధంగా వీరికి ఇంట్లోనే రహస్య శత్రువు అనేవాళ్ళు ఉన్నారు. అసలు ఎవరు ఈ రహస్య శత్రువు, వీరికి ఇంట్లోనే రహస్య శత్రువు ఎందుకు ఉంటారు అంటే ఈ మేషరాశి వారికి ఉన్నటువంటి కోపం వల్ల కావచ్చు, చికాకు వల్ల కావచ్చు, కొన్ని సందర్భాలలో ఇంట్లోని వారితోనే గొడవ పడుతూ ఉంటారు. ఈ గొడవని మేషరాశి వారు అంతా సద్దుమణిగిన వీళ్ళ మనసులో నుంచి తీసేస్తారు. కానీ అవతలి వ్యక్తులు మాత్రం దాని మనసులో అలానే పెట్టుకొని ఉంటారు. అందువల్ల వాళ్ళ శత్రువులుగా వీరికి తయారవుతారు అన్నమాట. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు వీళ్ళని దెబ్బ కొడదామా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మీ శత్రువులు బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే. మీ బంధుమిత్రులు వాళ్ళు ఎవరైనా కావచ్చు, అలాగే మీ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. అంటే మీ బంధుమిత్రుల్లో బీరకాయ పీస్ సంబంధాలు అంటారు కదా, అంటే దూరపు చుట్టాలు అన్నమాట. మీరు ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళారు, అక్కడ ఒక చిన్న గొడవ జరిగింది, దాన్ని మీరు మర్చిపోయారు అంటే మేషరాశి వారు మర్చిపోయారు, కానీ అవతల వ్యక్తి మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని దెబ్బ కొడదామా అని చూస్తూ ఉంటారు. అది కుటుంబ పరంగా దెబ్బతీయవచ్చు, వ్యాపార పరంగా దెబ్బతీయవచ్చు, ఆర్థికంగా కూడా దెబ్బతీయవచ్చు.
ఇలా ఏదో ఒక రకంగా వాళ్ళ కక్ష తీర్చుకోవడానికి, మీ మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళు శత్రువులుగా తయారవుతారు అన్నమాట. ఆ శత్రువు ఎవరు ఏంటి అనేది మీరు గ్రహించగలిగితే వెల్ అండ్ గుడ్. మీరు గ్రహించకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు మీ దగ్గరే చేరుతారు, మీ ఇంట్లోనే ఉంటారు, మీతోనే ఉంటారు, మీ వ్యాపారంలో మీతో పాటే ఉంటారు, లేదా మీ ఉద్యోగంలో మీతో పాటే ఉంటారు. అది ఎలాగంటే, బాబాయ్ నాకు జాబు లేదు కదా, కొంచెం జాబ్ ఇప్పించవా అను, లేకపోతే పెదనాన్న మీ వ్యాపారంలో నన్ను కూడా చేర్చుకోండి, కొంచెం వ్యాపారం మెలకువలు నేర్చుకుంటాను అని ఎలాగైనా సరే మీ దగ్గరికి వస్తారు, మీతోనే ఉంటారు. మీకు చాప కింద నీరులా మీ పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. మీరు పతనం అయ్యే వరకు వాళ్ళకి నిద్ర పట్టదు. మీ శత్రువులు ఇలా ఉంటారన్నమాట. కాబట్టి మేషరాశి వారు దుందుడుగుతనాన్ని తగ్గించుకొని, కోపాన్ని తగ్గించుకొని, ఎదుటి వ్యక్తులతో గొడవ పడడానికి తగ్గించుకున్నారంటే అప్పుడు శత్రువులు మీకు తక్కువగా ఉంటారు. ఒకవేళ శత్రువులు ఉన్నా కూడా మీరు నిదానంగా మాట్లాడి దాన్ని సాల్వ్ చేసుకుంటారు. కాబట్టి ఆ ప్రాబ్లం అంతా పెద్దదిగా పరిగణించదు అన్నమాట. ఒకవేళ మీకు గనుక పెద్ద పెద్ద గొడవలు జరిగి శత్రువులు తయారయ్యారు అంటే మాత్రం మీరు బయటపడడం, సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళు మీతోనే ఉండి మీకు రహస్య శత్రువులుగా ఉంటూ మీ పతనానికి దారితీసే విధంగా వీళ్ళు చాలా వరకు కృషి చేస్తారన్నమాట. సో ఇలాంటి రహస్య శత్రువుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి చేయవలసినటువంటి చిన్న పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఈ మేషరాశి వారు చేసుకోవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయానికి వచ్చినట్లయితే, ఎవరికైనా సరే పరిహారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ మేషరాశి వారికి చెప్పుకోబోతున్న పరిహారాలు ఏంటంటే, ఆడంబరము లేకుండా పూజలు, గుప్తదానాలు, మనోధైర్యం వీరికి మేలు చేస్తాయి. అమ్మో రహస్య శత్రువు ఉన్నారు కదా, మనకు ఏమైపోతుందో ఏంటో అని భయపడాల్సిన పని లేదు. మిమ్మల్ని మీరు మానసికంగా, మెంటల్గా బాగా ప్రిపేర్ చేసుకోండి. నాకు ఏం కాదు అని చెప్పి తర్వాత ఏ ఆడంబరాలు చేసి పూజారి గారిని పిలిచి 10 మందిని పిలిచి కాకుండా చక్కగా ఇంట్లోనే సైలెంట్గా పూజారి గారిని పిలిచి పూజలు చేసుకోండి. గుప్త దానాలు చేయండి. తూర్పు, ఉత్తర సింహద్వారాలు మీకు కలిసి వస్తాయి కాబట్టి ఆ దిశగా మీరు ప్రయాణించడం మొదలుపెట్టండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీ పూజ వల్ల సమస్యలను అధిగమిస్తారు. గురువారం చేసే విష్ణు పూజలు మీకు బాగా మేలు చేస్తాయి, శత్రువుల్ని బాగా తగ్గించేస్తాయి. సో మేషరాశి వారు మేము చెప్పినవి చేయడానికి ప్రయత్నించండి. గురువారం ఆలయంలో పసుపు రంగు పప్పులు, అరటిపళ్ళు, మిఠాయిలు భక్తులకు పంచండి. గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి. మేషరాశి వారు మంగళ, శనివారాలు, పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. అలాగే పసుపు రంగు రుమాలు ఉపయోగించడం మంచిది. తల్లిదండ్రులకు మీరు సేవ ఎలా చేయాలంటే, వాళ్ళ కాలు నొక్కడం, వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళని సంతోషపెట్టడం, వారితో సంతోషంగా మాట్లాడటం. ఇవాళ రేపు తల్లిదండ్రులతో మాట్లాడే సమయం కూడా లేనటువంటి పుత్రులు, పుత్రికలు ఎందరో ఉన్నారు. సో మీరు ఆ టైంని వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళని సంతోషంగా ఉంచితే అంతకంటే సేవ మరొకటి ఉండదు. వీలైతే వాళ్ళను మీ దగ్గరగా పెట్టుకొని వాళ్ళతో నిత్యం, అంటే మీకు వీలు కుదిరినప్పుడల్లా, మనం ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత ఒక పావు గంట వాళ్ళతో కేటాయిస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. తల్లిదండ్రులకు సేవ చేసుకున్నంత పుణ్యం మరొకటి లేదు ఈ ప్రపంచంలో. కాబట్టి తల్లిదండ్రులకి సేవ చేసుకోండి. అలాగే మేషరాశి వారు ప్రతి నెల సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో ఆరోగ్యంతో పాటు శ్రేయస్సు కూడా మీకు లభిస్తుంది. శనివారం ఆలయంలో పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులు దానం చేయండి. ఇలా చేయడం ద్వారా మీ రహస్య శత్రువులను కూడా మీరు అధిగమించగలుగుతారు. మీ రహస్య శత్రువులు ఎవరైనా ఉంటే అది మీకు తెలుస్తుంది. వాళ్ళ నుండి మీరు దూరంగా ఉండగలుగుతారు. సో ఈ విధంగా మేము చెప్పినటువంటి
పరిహారాలు చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. 10 మంది బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. ధన్యవాదములు.